Our group presenting the Telangana Business Tycoon Awards 2026. Can I have a huge round of applause once, everyone? Yes, energy chala takku undi. I want the energy a still bit more. Can I have the energy once again? Yes, he is my best friend. Actually, నేను ఇదివరకు బిజినెస్ రెగ్యులర్గా అందులో చేసేవాడిని. ప్లీజ్ బుక్ ఇట్. నేను నామినేట్ చేసి లాస్ట్ 2 years బ్యాక్. అదే సేమ్ టైం సెకండ్ టైంలో అప్పుడు మాట ఇచ్చాను, స్పాన్సర్ చేసాము. స్పాన్సర్ చేసిన రోజు మళ్ళీ మాట ఇచ్చాను, ఇంటర్నేషనల్ చేసాము, థాయిలాండ్లో చేసాము. అదేవిధంగా ఈరోజు నేను ఓన్ చేస్తానంటే మన ఫ్రెండ్ దగ్గరుండి మొత్తం అదని అంతా ఆర్గనైజ్ చేసి సపోర్ట్ చేశారు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ, నేషనల్ లెవెల్లో చేస్తున్నాను, మన ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నాను. పాయింట్ 1. పాయింట్ 2, మనందరూ కూడా బిజినెస్ని చేసుకోవడం కోసం నేను ఏదైతే నామినేట్ చేశానో 1 రూపీ ప్లాట్స్ అని మేము 1 రూపీ ద్వారా ప్లాట్స్ ఇచ్చాము. ఇక్కడ ఒక తెలుసా అంటే చేయి లేపండి. 1 రూపాయి ప్లాట్ తెలుసా మీకు ఎవరికైనా? 1 రూపీ ప్లాట్స్ ఎవరికి ఐడియా ఉంటే చేయలేపండి. 1 రూపాయి ద్వారా 1 रुपये से प्लॉट लेने के लिए अपन दिए थे लास्ट 6 years. किसको मालूम है इधर? हैंड रेज करो प्लीज. हाँ, लास्ट 6 years बैक सेम टाइम यूएसबी बोल रहा हूँ भाई बिजनेस का. सेकंड थिंग वंडर फ्री प्लॉट्स भी दिया. किसको मालूम है इधर? फ्री प्लॉट्स. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో కేఆర్ గ్రూప్ అని టైప్ చేయండి. వేరే స్టేట్ వాళ్ళు అయితే డాక్టర్ రమేష్ కావాలి 1 రూపీ ప్లాట్స్ అని కొట్టండి, లేదంటే 1 రూపీ ప్లాట్ ఫ్రీ ప్లాట్ అని కొడితే మీకు అవన్నీ కూడా వస్తాయి. యూఎస్బీ ప్రతి ఒక్కరు బిజినెస్లో యూఎస్బీ ఉండాలి, స్టైల్గా చేయాలి. చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అని లేదు, ఎలాంటి బిజినెస్ అయినా. అలాంటి వండర్స్ మిరకిల్స్ ఈరోజు మీరు చూడబోతున్నారు. ఇది నా సక్సెస్. నేను సక్సెస్ అవ్వడం కాకుండా 101 కాన్ఫిడెన్స్ 0% లోన్ అనే ఒక కాన్సెప్ట్ ముందుకు వచ్చాము. మీరు మాతో పాటు మీ బిజినెస్ని అసోసియేట్ చేసుకుంటే మీకు సెలబ్రిటీ బ్రాండింగ్ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మీడియా సపోర్ట్ ఉంటుంది. మీకు తెలిసిన బయట మీడియా చాలా కాస్ట్లీ. ఈ డయాస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ఈవెంట్. ఈ ఈవెంట్ని ఎంటర్టైన్మెంట్ కాదు, మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం. ఇప్పుడు సార్ చెప్తారు, మన యాంకర్ గారు 1 by 1 వచ్చి ఓన్లీ 40 minutes, ½ an hour టైం ఉంది. గెస్ట్ వచ్చే వరకు మీరు మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ వాళ్ళు టైప్ అవ్వండి. 1 రూపీ అంటే 1 రూపాయి కాదండి, డైలీ 1 రూపీ ధర. ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అలా చేసుకుంటూ చిన్న అమౌంట్ ద్వారా మీరు ఏదైతే ఈ రోజు రిజిస్టర్ చేసుకున్నారో అదే ఉంటుంది. సేమ్ 1 year ఉంటుంది. ఎవ్రీ 2 months ఒక ట్రిప్ ఉంటుంది. ఇండియాలో 3 ఉంటాయి, ఇంటర్నేషనల్ 3 ఉంటాయి, సింగపూర్, మలేషియా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మాతో పాటు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీ బిజినెస్ని స్కేల్ అప్ చేసుకోవచ్చు. హౌ టు డూ బిజినెస్ అనేది బిజినెస్ని సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఉండొద్దు అనే మంచి కాన్సెప్ట్ జరుగుతుంది మార్కెట్లో. అలాంటి గెస్ట్ ఇప్పుడు రాబోతున్నారు. మీకు మార్కెట్లో ఉన్న సోషల్ మీడియా మంచి గెస్ట్లు రాబోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఏవీలు కూడా మీరు చూస్తారు. ఒక 20 minutesలో నేను ఇంకా ఎక్కువ చెప్పలేను. ఇంట్రెస్ట్ వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వండి. మీ ఏ బిజినెస్ అయినా, ఇన్సూరెన్స్ కావచ్చు, చిన్న బిజినెస్ కావచ్చు, హోటల్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్న బిజినెస్ కూడా నేను ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళా. మీకు తెలుస్తుంది కదా ఓవరాల్. ఓకే, స్టార్ట్. నేను స్టార్ట్ తుమ్బోలి కుచ్. But somehow I am able to understand what they were talking to you with the single rupees. They want to explain everything, the opportunities they have with themselves. They want to share with you, and you can join to them so that it will be a biggest one. Myself Nilesh Sabe, a founder and CEO of Swift and Lift Business Magazine. We meet each other before 2 years back. He was sponsored our first event in Telangana. Actually, I have my own event management company. We are promoting the events. You might be heard about the Swift and Lift. Might be few people see the advertisements over social media. Might be someone get applied to them as well. But this time I was promised to Mr. Ramesh Kavali that we will complete your first event in a Telangana and will support you as a backbone. So I tried myself to support him, because when I start my first journey here in Telangana, he was my backbone to support me as a sponsor to my event. So claps for him once, I request to you. I ever thought if you are able to create a network, net worth will automatically grow. Am I right? So whenever he required any kind of support in Maharashtra or in all over India, I'm always with him.
We have recently planned for international events as well. We have a upcoming Thailand event. After that, we have a Dubai. Later after, we have an event in Singapore as well. We have invited around 150 countries people to join our event. So it is the biggest event. Yes. So thank you so much to giving this opportunity, and I will be always with you in every single step of yours, and wish you all the best. This is the today's event I saw here. It will be the greatest one, and many congratulations to all the winners of today's. On behalf of KR Group, I congratulate to all of you. Thank you so much. ఓకే, మీరు మీ బిజినెస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ బిజినెస్ని ఇక్కడ యూఎస్బిని 1 minute or 2 minutes, ఎందుకంటే మీ ద్వారా కూడా ఆప్షన్ షేర్ చేసుకోవచ్చు. అంతా మీడియా కవర్ అవుతుంది. మీ యూఎస్బి మీ బిజినెస్ ఇంట్రొడక్షన్ చేసుకోవచ్చు. ప్లీజ్ కమ్ ప్లీజ్. Yes, thank you so much. Requesting you to please take your seats. ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఫార్మా మార్కెటింగ్ ఎవ్రీబడి ఫీల్ ప్రెషర్ అనేది ఒక అందరికీ తెలిసిన విషయమే. అంటే మార్కెటింగ్ అంటేనే ప్రెషర్, కానీ అలాంటి ప్రెషర్ అండర్ ద ప్రెషర్ వర్క్ చేసేటువంటి కాకుండా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి. I worked for 10 years in pharma marketing from the bottom level to the entire top level, from medical representative to the manager, after the product manager. I worked all India in different companies. After 10 years of my hard work, I started Millennium Pharmaceuticals Private Limited with the aim of I want to give at least 100 employments. With the motive of the 100 employments, and 100 families should be very happy. That is the motive of the Millennium Pharmaceutical Private Limited. I started, and now 20 employments already I have given. I think my team is all here. I think they are all happy, and I want to give more employment and give the working environment like that. Nobody should feel pressure. That is the one of the thing. Why? Because I am into pharma marketing last 15 years. And I invite the people who want to join with me and who want to develop in the marketing. Marketing means so many people think this marketing is impossible, marketing is tough. Not tough. We have to follow the system and process, day-to-day planning, everything. I believe in the system and process, and one more thing is I have to give the quality product. Quality product. We believe in Millennium Pharmaceutical Private Limited, believe in the quality. We want to give the best quality of the product with the affordability of prices. This is what about the Millennium Pharmaceutical Private Limited. And thank you, my team, my family. Good evening to all. This is Shobharani Sunkara, Amravati Rare Diseases Organization founder and executive director. I am from Andhra Pradesh. తెలంగాణ అంటే నాకు చాలా అభిమానం, ఎందుకంటే నాకు ఒక రేర్ డిసీజ్ మస్కులర్ డిస్ట్రఫీ ఉంది అని తెలియచేసింది హైదరాబాద్లో నిమ్స్లో అనమాట. సో డయాగ్నోస్ అయిన ప్లేస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. ముఖ్యంగా కశ్యప్ సార్కి, ఆయన వీడియోలో నేను చాలా బాగా చూస్తూ ఉంటాను. ఒక విషయం చెప్పాలంటే, ఫిజికల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో మెంటల్గా కూడా, మెంటల్ హెల్త్ కూడా కొలాప్స్ అవుతుంది. అలాంటి వారికి కశ్యప్ సార్ స్పీచ్ వింటే చాలా బాగా స్ట్రాంగ్గా అవ్వచ్చు. ఆయన ఫ్యాన్ని నేను చెప్పాలి అంటే, ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నేను మస్కులర్ డిస్ట్రోఫీ అనే రేర్ డిసీజ్తో సఫర్ అవుతున్నాను. అలాంటి పిల్లలందరికీ కూడా ధైర్యం ఇచ్చి, ఏం పర్లేదు అనే ఒక భరోసా ఇచ్చి, ఇలాంటి వీల్ చైర్స్ ఇచ్చి, ఇది ఒక అవయవంగా వాడుకుంటూ కంప్లీట్గా బెడ్ రిడెన్ అయిన చిన్న పిల్లలకి జీవితాలను ఇచ్చి, సూసైడ్ థింకింగ్స్ నుంచి బయటికి రానిచ్చేలాగా సహాయం చేస్తూ ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
ఎందుకంటే చాలామంది చూడగానే సానుభూతి చూపిస్తూ అయ్యో పాపం అంటారు. నాకు కావాల్సింది సానుభూతి కాదు, కానీ నేనున్నాను అనే ఒక భరోసాని నేను అడుగుతున్నాను. ఇలాంటి వీల్ చైర్స్ 105 ఇచ్చాను ఈ రోజుకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ డిసీజ్ ఉంది అని తెలియచేయడానికి 25,000 నుంచి 35,000 ఖర్చు అవుతుంది. జెనెటిక్ టెస్ట్ చేయడం ద్వారా తెలుస్తుంది. ఎంతోమంది పిల్లలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సఫర్ అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మా దగ్గర ఒక 500 మందికి నేను సపోర్ట్ చేస్తున్నాను, డాక్టర్స్ ద్వారా అండ్ కంపెనీస్ ద్వారా అండ్ జనరల్ పబ్లిక్ ద్వారా. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఇంత మంచి ప్లాట్ఫామ్ని అవేర్నెస్ ఇవ్వడానికి ఉపయోగించుకోవడం అంటే నాకు ఈ అవకాశం ఇవ్వడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ అందరూ సపోర్టు నేను అడుగుతున్నాను. ఎప్పుడైనా సరే ఫిజికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెంటల్గా ధైర్యం చెప్పి నేనున్నాను అని ఒక భుజం మీద చేసే వాళ్ళనే కోరుకుంటూ ఉంటారు ఎవరైనా, కానీ ఈ సమాజంలో అలా జరగట్లేదు. దానికి నేను చాలా బాధపడుతున్నాను. అలాంటి అవేర్నెస్ సెషన్స్ ఇస్తూ మీకేం పర్లేదు అనే చాలా కార్యక్రమాలు చేస్తూ అవేర్నెస్ సెషన్స్, జెనెటిక్ టెస్ట్లు, బ్యాటరీ వీల్ చైర్స్, ఇంకా ఎన్నో ఫిజియోథెరపీ సెషన్స్, ఇలాంటి వాటి ద్వారా ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నాము. మీలో ఎవరైనా కంపెనీస్ ద్వారా త్రూ CSR, ATG, 12A ఇలాంటి వాటి ద్వారా సపోర్ట్ చేయాలన్నా, అంటే మా పిల్లలందరికీ టీచింగ్ చెప్తూ, లేకపోతే సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి మీరు సపోర్ట్ ఏ విధంగా టీచింగ్ ద్వారా కానీ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా చెప్పడం కోసం మాత్రమే నేను మీ ముందుకు వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి బ్యూటిఫుల్ పీపుల్ని కలవడానికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఇందాక శోభారాణి గారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, ఏమన్నా అవయవ లోపం ఉంటే వీల్ చైర్ ఇంకొక అవయవంలాగా మాకు ఉపయోగపడుతుంది అని. అయితే మనకెంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా కానీ ఆత్మవిశ్వాసం అనేది కనుక లేదనుకోండి, మనం ఫిజికల్గా కాదు మానసికంగా వీల్ చైర్లో కూర్చున్నట్లే. మీరు అలా కూర్చున్నారేమో వీల్ చైర్లో, బట్ మానసికంగా మీకు ఆ వీల్ చైర్ అవసరం లేదండి. ఎందుకంటే మీకు ఆత్మవిశ్వాసం ఉంది. నేను కదా నా 14 ఏళ్ళ అనుభవంలో నా ప్రొఫైల్ మీరు చూశారు. నా దగ్గరికి సక్సెస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు వచ్చారు. సక్సెస్ని వాళ్ళ ఇంటి చిరునామాగా మార్చుకున్న వాళ్ళకి నేను కోచింగ్ ఇచ్చాను. ఏ ఇండస్ట్రీ తీసుకున్నా నాకు దాంట్లో వాళ్ళు క్లయింట్లు ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 2 మిస్ అవుతున్నారు. బిజినెస్ మీ గ్రోత్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అంటే మీ ప్రోడక్ట్, మీ సర్వీస్, మీరు ఏది చేసినా సరే, 1 ఆత్మవిశ్వాసం, 2 ఇమోషనల్ స్టెబిలిటీ. ఈ 2 గనక ఏ నాయకుల్లో అయితే ఉండవో, లీడర్స్ ఆర్ లైక్ పవర్ బ్యాంక్స్. మీ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎస్ ఆర్ నో? పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ అయిపోతే మీరు యాజ్ ఎ లీడర్గా కొన్ని 100 మంది మీ దగ్గరికి ఛార్జింగ్ కోసం వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఛార్జింగ్ అయిపోతే ఏంటి పరిస్థితి? యాజ్ ఎ లీడర్గా మనకి ఛార్జింగ్ ఉండాలి. మీకు బిజినెస్ ఎలా చేయాలో ఎవరు నేర్పించక్కర్లేదండి. యువర్ ఎక్స్పర్ట్ ఇన్ బిజినెస్. వాట్ యూ నీడ్ టు లెర్న్, వాట్ యూ నీడ్ టు బి కోచ్డ్ ఈజ్ హౌ టు హ్యాండిల్ దిస్ మషీన్. మనం హ్యాండ్ సెట్ని మేనేజ్ చేయడంలో వీఆర్ టాప్ క్లాస్. నా క్వశ్చన్ ఏంటంటే, మన మైండ్ సెట్ని మేనేజ్ చేయడంలో మనం ఎంత ఎక్స్పర్ట్స్? దట్స్ ద వన్ క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉన్న లీడర్ ఆ కంపెనీ ఎన్ని సమస్యలు వచ్చినా పడిపోదు. ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండ్ క్లోజ్. క్రికెట్ ఉదాహరణ తీసుకుంటే, పిచ్ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది అనుకోండి, ఎవడైనా 4లు కొడతాడు, 6లు కొడతాడు, సెంచరీలు కొడతాడు. కానీ పిచ్ బ్యాటింగ్కి అనుకూలించట్లేదు. అప్పుడు కూడా నించోని 4లు, 6లు, సెంచరీలు కొట్టిన వాడిని మనం ప్లేయర్ అనం, మనం ఒక ఛాంపియన్ అంటాం. మన పరిస్థితులు
బిజినెస్ మీన్స్ అప్ అండ్ డౌన్స్ మై డియర్ ఫ్రెండ్స్. దేర్ విల్ బి ఫ్లక్చుయేషన్స్, దేర్ విల్ బి అప్ అండ్ డౌన్స్. ఒకరోజు మార్కెట్ బాగుంటుంది, ఒకరోజు బాగోదు. ఒకరోజు క్లయింట్ సహకరిస్తాడు, ఒకరోజు సహకరించడు. ఒకరోజు టీం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇంకొక రోజు పర్ఫామ్ చేయకపోవచ్చు. పరిస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, గ్రహస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, లీడర్ స్ట్రాంగ్ గా నిలబడాలి. బిజినెస్ నిలబడాలి అంటే మీరు ఆధారపడాల్సింది మీ పరిస్థితి మీద, గ్రహస్థితి మీద కాదు, మీ మనస్థితి మీద మీరు ఆధారపడాల్సి ఉంటుంది. అది గనక స్ట్రాంగ్గా ఉందా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పడిపోతారు, పడిపోకుండా ఉండరు అని నేను అన్నాను, కానీ చాలా ఫాస్ట్గా మళ్ళీ నిలబడి బౌన్స్ బ్యాక్ అవ్వగలరు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విచ్ ఎవర్ ఫీల్డ్స్ యువర్ ఇన్. బిజినెస్ ఈజ్ అ స్పిరిచువల్ గేమ్. బిజినెస్ ఈజ్ అ స్పిరిచువల్ గేమ్. బిజినెస్లో చాలా డెప్త్ ఉందండి. మీరందరూ బిజినెస్లో ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ బిజినెస్ ఓనర్స్ అండ్ గ్రేట్ లీడర్స్. మేనేజ్ యువర్ ఇమోషన్స్ before they damage you. And thank you so much for KR Group for bringing all these people onto the one platform. Thank you so much. కేఆర్ గ్రూప్ అనేది మీకు తెలిసిందే, నేను ఫౌండర్. మన యూఎస్బి కోర్స్ మీకు చెప్పాను, సార్ వాళ్ళందరూ గెస్ట్లో వాళ్ళకి తెలియాలి. మనం రియల్ ఎస్టేట్లో మీకు తెలిసిందే, నవ్ డేస్ ప్లాట్స్ కొనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రజెంట్ బిజినెస్ కొంత డల్ ఉంది అంటారు. అఫ్కోర్స్ మనకు ఉంది. ఎందుకు ఉందంటే మన కరెన్సీ వాల్యూ 1 రూపీ. 1 రూపీ ద్వారా ఎన్నో మిరకల్స్ చేశాను లాస్ట్ 6 years బికాస్ ఆఫ్ సుమన్ టీవీ, సిగ్నేచర్ ఛానల్స్, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి. సో స్కోర్ చేయకుండా దాని ద్వారా నేను ఎన్నో మిరకల్స్ చేశాను. తర్వాత కొన్ని సందర్భాల్లో ఎవరన్నారు స్కామ్ అని అదని, ఫ్రీ ప్లాట్స్ కూడా ఇచ్చాం సార్. మీరందరూ యూట్యూబ్లో కేఆర్ గ్రూప్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. బట్ అలాగే కాకుండా నేనే ఎందుకే కాకుండా 101 కంపెనీస్ డెవలప్ చేస్తున్నాను. దానికి మా ఫ్రెండ్ నీలేష్ గారు, నీలేష్ సార్ కమాన్ ద డయాస్ వన్స్ ప్లీజ్ కూడా వచ్చారు. మీరందరూ కూడా ఇదే ఆపర్చునిటీ కల్పిస్తున్నాము. 1 రూపీ ద్వారా మేము మిరకల్ చేసాము. అలాగే 101 కంపెనీస్ మేము క్రియేట్ చేసాము. దాంట్లో 40 రిజిస్టర్ అయ్యాయి. దాంట్లో ఫస్ట్ కంపెనీ మన వాళ్ళది డీకో అసోసియేషన్ గారు, సందీప్ గారు. నాకు ఎక్కడ కలిసారంటే మీకు తెలిసిందే, స్ట్రీట్స్ పైన వీళ్ళు ఏదో బెగ్గింగ్ అలా చేయకుండా వీళ్ళకి అందమైకరం ఉన్నట్టు మేడం చెప్పినట్టుగా వీళ్ళ టాలెంట్ని ప్రదర్శించేవారు అక్కడక్కడ. మనకు గతంలో తెలిసిందే, భూమిక గారు కూడా మనం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం సెలబ్రిటీస్గా మన కంపెనీకి సపోర్ట్ చేస్తున్నారు. తను కూడా గతంలో నా ఆటోగ్రాఫర్ మూవీ ఎంతమంది చూసారు ఇక్కడ? ప్లీజ్ రేస్ హ్యాండ్స్. అందులో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వీళ్ళు పాడుతూ కనబడ్డారు నాకు వనసాలపురం దగ్గర. చూసి వీళ్ళని సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఒక కంపెనీ క్రియేట్ చేసాం. అండ్ రాజమౌళి గారు అందరు కనబడుతూ డాన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ బిజినెస్ టైకూన్ అవార్డ్స్ ఫంక్షన్కి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ నమస్మాంజలి. మా రమేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మంచి దిట్ట. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఒక 2-3 నెలల నుంచి బోర్డు అంతా కసరత్తు ఉంటుంది. ఒక్క ఫంక్షన్ చేయడం అంటే ఈజీ కాదు. మేము ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోటరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ 2 ఫంక్షన్ చేస్తున్నాం. ఆ ఇబ్బంది ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే గెస్ట్ని పిలిచిన కాడి నుంచి ఆ స్పాన్సర్స్ కానివ్వండి, లేదంటే ఎవరిని ఎన్నిక చేయాలి దీని గురించి అనే దాని గురించి కానీ బోర్డు కమిటీలు వేసి పనిచేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన రమేష్ గారిని అభినందిద్దాం. ఎందుకంటే ఇది ఒక మాటతో చెప్పేది కాదు, మీ అమూల్యమైన కప్పట్లతో రమేష్ గారిని అభినందిద్దాం. ఇటీవల ఆగస్టు 15వ తేదీన భారత్ వరల్డ్లో ఒకే రోజున 15 సినిమాలు షూటింగ్ ప్రారంభించి మొన్న జనవరి 7వ తారీఖున 7 సినిమాలు ట్రైలర్స్ విడుదల చేశాం. మళ్ళీ 2026 ఆగస్టు 15వ తారీఖుల్లా 15 సినిమాలు పూర్తి చేసి 10 రిలీజ్ చేసి భారతదేశంలోనే అత్యున్నతమైన పురస్కారాన్ని అందుకోబోతున్నాం. అందుకు మీ అందరికీ అభినందన తెలియజేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా నాది డిఫరెంట్ ఫీల్డ్ ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే నేను అనుకుంటున్నాను. నేను ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రాక్టీషనర్ని. యాక్చువల్గా కసబ్ గారు చెప్పినట్టు మోటివేషనల్ ఎంత ఇంపార్టెంటో శరీరానికి న్యూట్రిషన్ కూడా అంతే అవసరం. మంచి ఆహారం లేనటువంటి శరీరం మంచి పనులను చేయలేదు. మంచి ఆహారం తీసుకున్నటువంటి శరీరానికి మంచి ఆలోచనలు కూడా రావు. కాబట్టి ఒక మంచి ఆలోచన విధానం మనలో కనుక రావాలి అని అంటే కనుక ఒక మంచి న్యూట్రిషన్ కూడా చాలా అవసరం.
మనం ఒక చిన్న బైకు, ఒక మొబైల్, ఒక కారు కొంటే దాని గురించి ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. దానికి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని, తర్వాత వాడికి ఏదైనా చిన్న గీత పడితే ఇన్సూరెన్స్ అని బోర్డులు పెడుతూ ఉంటాం. కాకపోతే ఈ శరీరం 60 నుంచి 70 కేజీలు ఉన్నటువంటి ఈ శరీరానికి ప్రివెంటివ్ మెయింటెనెన్స్లు ఉండవు మనకి, దురదృష్టవశాత్తు. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఆహారం పట్ల ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహనతోనే మనకు ఆరోగ్యం సాధ్యం అన్న విషయాన్ని అది నేను భుజం మీద వేసుకుని ఇవి ఇలాంటి పెద్దలకి, అలాగే మారుమూల గ్రామాల్లో కూడా వెళ్ళి వాళ్ళ యొక్క ఆహారమే ఔషధం అన్న విషయాన్ని చెప్పడంలో నేను ముందడుగు వేస్తూ ఎంతో మందిని ఆరోగ్యం పైన అవగాహన చేస్తూ ఉన్నాను. మరి అదే మెచ్చి మన కేఆర్ గ్రూప్ రమేష్ గారు కూడా నన్ను ముందుకు తీసుకొచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి బిజినెస్ ఒక సైన్స్ తెలియాలని చాలా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది నేను అక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తావు, అక్కడికి వెళ్ళి నువ్వేం చెప్తున్నావు అంటే స్టేజ్ పైన వచ్చినప్పుడు మనసులో ప్రే చేస్తాను, గాడ్ ఈ రోజు ఇంతమంది చేంజ్ చేయకుండా పర్లేదు, ఇందులో నుంచి నలుగురిని చేంజ్ చేసినా కూడా నాకు ధన్యమే. ఎందుకంటే జన్మ ధన్యమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత భూమి పైన ₹1 తీసుకో, చనిపోయిన తర్వాత శ్మశానం వరకు మనం మోసుకోబెడితే ఆ నలుగురే. जो कुछ भी आप इतने दूर से आप आ चुके हो, आप दिल से मैं दुआ कर रहा हूँ आप लोग नेक्स्ट लेवल पे ग्रो होना बोल के मैं 100% प्रे कर रहा हूँ. आपके भगवान को मत बोलिए आपके प्रॉब्लम्स के बारे में, लेकिन आपके प्रॉब्लम्स को बोलिए आपके भगवान कितना बड़ा है. మీ దేవుడికి చెప్పకండి దట్ మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దయో, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి మీ దేవుడు ఎంత పెద్దవాడు. సో అప్పుడు మీ ప్రాబ్లమ్స్ కూడా భయపడతాయి మీ దేవుని చూసి, మీ నమ్మకాలను చూసి. సో సెల్ఫ్ బిలీఫ్ పెట్టుకోండి, సెల్ఫ్ నమ్మకం పెట్టుకోండి. ఇందాక ఒక మేడం మాట్లాడారు అనమాట ఎమోషనల్ అవ్వకుండా. ఓకే, అండ్ స్పెషల్లీ ఎంతమంది అయితే ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకనంటే ఆల్రెడీ మీ జీవితంలో మీరు ఎన్నో పెయిన్స్ కంట్రోల్ చేసుకుంటారు. ఆ పెయిన్స్లో కంట్రోల్ చేసుకుంటూ ఫ్యామిలీని కూడా చూసుకుంటూ మళ్ళీ ఒక ఫీమేల్ ఎంటర్ప్రెనర్గా ఇంకొక జర్నీ స్టార్ట్ చేయాలంటే అది నాట్ అట్ ఆల్ ఈజీ థింగ్. సో ఇక్కడ ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి మగవాళ్ళు ఈగోని పక్కన పెట్టి క్లాస్ కొట్టాలి, వాళ్ళు అప్రిషియేట్ చేయాలి ఆల్వేస్. గ్రేట్ అండి. ఎందుకంటే మీరు జీవితంలో ఆల్రెడీ ఎన్నో పెయిన్లు కంట్రోల్ చేసుకున్నారు. ఈ బిజినెస్లో పెయిన్ నా దృష్టిలో మీకు ఒక లెక్కనే కాదనమాట. ఓకే, మీరు తలుచుకుంటే ఇంకెంతో చేయగలుగుతారు. మగవాళ్ళగానే ఒక కన్సిస్టెన్సీ, ఒక డిసిప్లిన్ ఇవన్నీ ఉండవు, కానీ ఫీమేల్కి అయితే అది చాలా ఉంటాయి. మీరు ఆల్రెడీ అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్, ఇంకా ఉమెన్ ఎంటర్ప్రెనర్ అయితే ఇంకా సక్సెస్ఫుల్ అనమాట మీరు. సో అలాంటి ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్కి దయచేసి మేల్స్ ఎవరైతే ఉన్నారు కదా మగవాళ్ళు, దయచేసి వాళ్ళకి సపోర్ట్ అనేది చేయాలి. ఇంకా వీలైనంత వరకు వాళ్ళు ఇంకా నిల్చొని ఇంకా ఎంకరేజ్ అనేది చేయండి. ఓకే, సో ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్ కూడా వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ వేణు కళ్యాణ్. నేను ఒక పాట పాడినాక మిస్టర్ నీలేష్ స్వామి, కమాన్ ఆన్ ద డయాస్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమాన్ టు ద డాష్. అబ్బా కశ్యప్ సార్, నీ కళ్ళు భలే ఉంటాయి తెలుసా. నీ కళ్ళు ఎలా ఉంటాయి చెప్పనా? నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఈ ఫంక్షన్కు తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు. గల్లు మన్న ఆ గ్లాసులే, జల్లు మందు నా ప్రాణమే, మందు తప్ప నాకు కల్లో కానీ లేకుండా చేశాయిలే. ఇప్పుడే సారు వేపుతున్న ఆ చేపలే, సునామీలే నాలో పలే, రోడ్డు మీద డ్రంకను డ్రైవున నన్ను పడు వాపలే. హలో, ఎవరు తాగి వచ్చినవా? ఏ తాగి రాలే, వచ్చినాకనే తాగినా. గుద్దితే బిడ్డ కడుపులో గుద్దితే గుండె పగిలిపోయినమాట. కడుపులో గుద్దితే గుండె పగలాలి రే. ఏంది? కడుపులో గుద్దితే గుండె పగలాలి. ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎట్లా పగులుతుందిరా? కశ్యప్ సార్, ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎట్లా పగులుతుంది? మరి ఇక్కడ తాగితే ఎంత పగులుతుంది? అసలు నువ్వెవరు? నేను కళాకారులం. రే కళాకారులం. నేను అంబాసిడర్ కారు చూసిన, ఇన్నోవా కారు చూసిన, మారుతి కారు చూసిన, ఉద్యమ కారు చూసిన, ఈ కళాకారులేనయ్యో. అట్లా వచ్చినవా? కళాకారులం అంటే మేము పాటలు పాడతాం, డాన్సులు చేస్తాం. అబ్బా అయితే నేను కూడా పద్యం పాడతా. పద్యం పాడతావా? పాడు. భ్రాంతి విస్కి రెండు నొక్క పోలిక నుండు, భ్రాంతి విస్కి రెండు నొక్క పోలిక నుండు,
తాగి తాగి చూడరు చులజాడ వేరు స్టప్పులందు చికెన్ పీసుల కిక్కు వేరయా మ్యాక్షన్ హౌజు మావ బాలే మామ మ్యాక్షన్ హౌజు మావ తాగి తొందరగా పోదామా అవులే ఆవులే కాదు ఇవులనే అరే తాగొద్దురా తాగితే నష్టాలు ఉంటాయిరా. అబ్బా మునగాడు వచ్చినాయా తాగితే నష్టాలుంటే మనం తాగుతాం, లాభాలు ఉంటాయి కాబట్టి తాగుతా. లాభాలు ఉంటాయా? లెక్క పెట్టుకోనా చెప్పు సార్ మీరు లెక్క పెట్టుకో. తాగితో ఇంట్లో దొంగలు పడరు. ఏంది తాగితో ఇంట్లో దొంగలు పడరు. ఎందుకు? రాత్రంతా వాడే గోల పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. ఒకవేళ దొంగలు పడ్డ వాళ్ళకి ఏం తీసుకుపోడు. ఎందుకు? మొత్తం వాడే అమ్ముకో తాగుతాడు. అరే తాగుపోతాడు ముసలితనం రాదు. ఎందుకు? మధ్యలో పోతాడు. అందుకు కళ్ళు తాగినాడు కైలాసం పోతాడు, సాయంత్రం స్వర్గం పోతాడు, ప్రాంతం బ్రహ్మలోకం పోతాడు, విష్ణు తాగుతున్నా. నేనేం తాగాడు? ఏం తాగడా ఏమోలోకం. Thank you. Good evening, everyone. Thank you so much for waiting for me. I did not really realize there's going to be so much traffic today. Otherwise, I would have left early. Thank you very much for your patience. Without further making you all wait more, I think we should start. Thank you. Have a great evening. తెలిసిందే జనవరి 24 మనం తెలంగాణ టైకూన్ అవార్డ్స్ చేశాము. మన హైదరాబాద్లో కాకుండా తెలంగాణ కాకుండా ఇదే విధంగా మన నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్లో చేస్తూ ఉన్నాము. అది కూడా మీరు ఒక ₹1 ద్వారా మీ కంపెనీ డెవలప్ చేసుకోవచ్చు. మీడియా సపోర్ట్ ఉంటుంది, సెలబ్రిటీ సపోర్ట్ మన కేఆర్ ద్వారా సపోర్ట్ చేస్తూ ఉన్నాము. 101 కంపెనీలో మీరు కూడా చేయాలనుకుంటే మాతో అసోసియేట్ అవ్వండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, జస్ట్ మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. మీ కంపెనీ కానీ మీ బిజినెస్ కానీ ప్రమోట్ చేసుకోవచ్చు. మీ యూఎస్బీ ఏదైతే ఉందో యూనిక్ సెల్లింగ్ పాయింట్, దాన్ని మా ప్లాట్ఫామ్ ద్వారా మీడియా ద్వారా సెలబ్రిటీ ద్వారా ఇలా అవార్డ్ ఫంక్షన్ చేస్తూ చాలామందికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. మేము కూడా ముందుకు వెళ్తూ మీకు తెలిసిందే మన కేఆర్ గ్రూప్ ₹1 ద్వారా ప్లాట్స్ ఇచ్చాము. అదేవిధంగా ఫ్రీ ప్లాట్స్ కూడా ఎంతోమందికి ఇచ్చాము. మీరు ఏదైతే యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు కేఆర్ గ్రూప్ అని. ఈరోజు మనమే ఎదగడం కాకుండా 101 కంపెనీస్ నేను డెవలప్ చేస్తూ ఉన్నాను. 0 ఇంట్రెస్ట్ లోన్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి. ఈ ఏవైతే అవార్డ్స్ ఉన్నాయో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇలాగే తీసుకెళ్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ వాళ్ళందరూ కూడా మన కేఆర్ గ్రూప్ని కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మీ బిజినెస్ని స్కేల్ అప్ చేసుకోండి. అది కూడా మీకు నెక్స్ట్ 2026 to 27 ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఉందో 3 ఇంటర్నేషనల్ 3 నేషనల్లో చేస్తూ ఉన్నాము. అది కూడా ₹1 ద్వారా డైలీ ₹1 ద్వారా మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ మీ బిజినెస్ స్కేల్ అప్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అవార్డ్స్ అనేది మనం బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, తర్వాత వాళ్ళు ఏదైనా సర్వీస్లో ఉన్నా సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు నామినేషన్ చేసుకోవాలి వాళ్ళ కేటగిరీస్ మన దాంట్లో. అంటే బిజినెస్ సపోజ్ నీకు కంపెనీ ఉంది, కంపెనీ నాది CEO అని అనుకుంటే CEOగా మీరు నామినేట్ చేయొచ్చు. సోషల్ ఆస్పెక్ట్లో సోషల్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అదొక సెలబ్రిటీ ద్వారా మనం సెలబ్రిటీస్ ఎందుకు ఇన్వైట్ చేస్తాం? సెలబ్రిటీ ద్వారా మనం చూస్తే జనాలకు వెళ్తుంది, ఆ బిజినెస్ అనేది స్కేల్ అప్ అవుతుంది. ఆ సెలబ్రిటీ సపోర్టు అండ్ మీ మీడియా మిత్రులు అందరి సపోర్ట్ కూడా మాకు ఉంది కాబట్టి కేఆర్ గ్రూప్కి అలాగే అందరికి అందిస్తూ ఉన్నాం. అది కదా బిజినెస్ స్కేల్ అప్ అవడమే. దిస్ ఈజ్ అ ప్యూర్లీ బిజినెస్ టైకూన్ అవార్డ్స్. ఇవి ఏవో ఈవెంట్స్ అని ఎంటర్టైన్మెంట్ షోస్ కాదు. మార్కెట్లో ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎదగడం ఎంతో ఇంపార్టెంటో, దేశం భవిష్యత్తు ఎంతో ఇంపార్టెంటో, బిజినెస్ అనే వాళ్ళు కార్పొరేట్ అనే వాళ్ళు సపోర్ట్ చేయడం ద్వారా ఆ రెవెన్యూ జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి. కాబట్టి మేము ఎదుగుతున్న పాటు మాతో పాటు 10 మంది ఎదిగిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు అన్నట్టుగా డీపో అనే వాళ్ళు డీపో అసోసియేషన్ వాళ్ళు రోడ్డు పైన చిన్న కాంపెయిన్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయనిచ్చి వాళ్ళకి కంపెనీ పెట్టించాము. జబర్దస్త్ కామెడీ షో వాళ్ళని అట్లా మేము ఎదుగుతూ చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని స్కేల్ అప్ చేస్తూ ఉన్నాం. ఇది వచ్చేసి 3rd టైం నేషనల్లో చేస్తాం, ఇంటర్నేషనల్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో